శత్రు దేశాల యొక్క వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ ఎప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఏ రాజకీయ పార్టీ అధికార ప్రభుత్వానికి ద్రోహం చేయడానికి ట్రై చేస్తుంది, లేకపోతే వాళ్ళకి స్కోప్, వాళ్ళు ఎక్కడైనా సరే దూరడానికి స్కోప్ ఉంటే కనుక ఇమీడియట్గా వాళ్ళని సింపథైజర్స్గా తీసుకుని వాళ్ళ యొక్క అడ్వాంటేజ్తో దేశంలో అంతర్గత కల్లోహాలు కానీ లేకపోతే ఇలాంటి ఇన్సిడెంట్లు కానీ మరిన్ని చేసేటువంటి అవకాశాలు ఉంటాయండి. కాబట్టి దేశ భద్రత దగ్గరికి వచ్చేసరికి అసలు ఎపొలిటికల్గా బిహేవ్ చేయడం అనేటువంటి చాలా ఇంపార్టెంట్. పార్టీ ఎజెండా అనేటువంటిది లేకుండా మొత్తం దేశం అంతా కూడా ఒక్కటవ్వాలి, పార్టీలన్నీ కూడా ఒక్కటవ్వాలి. అలాగే వీటిని ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేయడానికి ఆల్రెడీ ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఉంది, అలాగే ఇంటెలిజెన్స్ బ్యూరో అనేటువంటిది కౌంటర్ ఇంటెలిజెన్స్ చేస్తూ ఉంటుంది, అలాగే పోస్ట్ ఇన్సిడెంట్ కూడా వాళ్ళు తీస్తూ ఉంటారు ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా. ఇలాంటివన్నీ కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు వాళ్ళ యొక్క పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. ఆ తర్వాత మాట్లాడడం అనేటువంటిది ఎంతైనా సరే అవసరం అండి. రేపొద్దున భవిష్యత్తులో పాకిస్తాన్ ఏదైనా దుందుడుకు చర్య మళ్ళీ చేసినట్లయితే మళ్ళీ సమాధానం చెప్తాం. బీజేపీ గవర్నమెంట్ ఎలక్షన్స్ ముందు కావాలని చేసింది అంటే అది ఎంతటి ఇమ్మెచ్యూర్డ్ విషయం అవుతుంది. ఎందుకంటే దేశ భద్రతకు మీరు భంగం కలిగించేటువంటి స్టేట్మెంట్లు ఇవ్వడం వలన అక్కడ అధికార ప్రభుత్వాన్ని మీరు కట్టడి చేయడం వలన దేశ భద్రతకి ముప్పు వాటిల్లేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి దేశ భద్రత దగ్గరికి వచ్చేసరికి, టెరిటోరియల్ ఇంటిగ్రిటీ దగ్గరికి వచ్చేసరికి అపొలిటికల్గా బిహేవ్ చేయడం, ఇటువంటి స్టేట్మెంట్స్ అనేటువంటి ఇవ్వకుండా ఉండడమే కరెక్టు. ఎందుకంటే ఇవన్నీ కూడా చేయడానికి మనకి వేరియస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఉన్నాయి. మనకి త్రీ లైన్ డిఫెన్స్ సిస్టమ్ ఉందండి. ఫస్ట్ లైన్ డిఫెన్స్ వచ్చేసి మనకి మిలిటరీ ఉంది, సెకండ్ లైన్ డిఫెన్స్ వచ్చి పారామిలిటరీ ఉంది, థర్డ్ లైన్ డిఫెన్స్ వచ్చేసి మనకి పోలీస్ అండ్ హోమ్ గార్డ్ అనేటువంటిది ఉంది. ఇలాగ 3 లేయర్ సెక్యూరిటీస్ అనేటువంటివి మనకి ఇండియాలో ఉన్నాయి. కాబట్టి ఇదంతా కూడా నేషనల్ డిఫెన్స్ కమిటీ ఏదైతే ఉందో ఆధ్వర్యాన్ని చక్కగా పనిచేస్తుంది. అజిత్ దోవల్ గారి యొక్క అద్భుతమైనటువంటి సలహాలు, ఆయన యొక్క దౌత్య విజయాలు, ఆయన యొక్క రక్షణ పరమైనటువంటి స్ట్రాటజీ ఏదైతే ఉందో ఆ స్ట్రాటజీ ద్వారా ఈరోజు మనం అమెరికాకి సమాధానం చెప్పగలుగుతున్నామో, చైనాకి సమాధానం చెప్పగలుగుతున్నామో, పాకిస్తాన్ని నిలువరించగలుగుతున్నామో, దేశంలో ఉన్నటువంటి ఇంటర్నల్ సెక్యూరిటీ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా మనం చాలా చక్కగా కట్టడి చేయగలుగుతున్నాం అండి. కాబట్టి ఇలాంటి విషయాల దగ్గరికి వచ్చేసరికి పొలిటికల్గా మన నాగార్జున గారు చెప్పినట్టు పొలిటికల్గా డిస్టర్బెన్సెస్ అనేటువంటివి క్రియేట్ చేయకుండా మనం సహకరించినట్లయితే మన దేశాన్ని మరింత ముందుకు తీసుకుని రాగలము. 2047 కల్లా బీజేపీ కళ్ళగా అంటున్న విధంగా ఈ దేశాన్ని అన్నిటికంటే ముందుకు మనం తీసుకుని వెళ్ళి ప్రపంచ దేశాల్లో అగ్రస్థానాల్లో నిలబెట్టగలిగినటువంటి అవకాశం మన భారతదేశానికి ఈరోజు ఉన్నదండి. మనకు అన్ని రంగాల్లో కూడా. ఆర్మీకి సంబంధించి ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్ అండర్లో ఎలా ఉంది, పాకిస్తాన్లో ఎలా ఉంది? ఎందుకంటే ఆసిఫ్ మునీర్ తీరును చూస్తున్నా కూడా గవర్నమెంట్ని అక్కడ ప్రభుత్వాన్ని పట్టించుకునేటువంటిది లేదు. ఏం చెప్తారు? దెర్ ఇస్ నో కంపారిజన్. పాకిస్తాన్కి ఇండియన్ ఆర్మీకి కనుక చూస్తే కంపారిజనే లేదు. కారణం ఏంటి అంటే ఈరోజు అసీం మునీర్ కనుక చూసుకున్నట్లయితే, పాస్ట్ ఆర్మీ చీఫ్ని కనుక చూసుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ కానీ ప్రధానమంత్రి వీళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా ఇన్సెక్యూరిటీలో ఉంటారు. ఎప్పుడు వీళ్ళు నియంతృత్వాన్ని తీసుకొస్తారో తెలియదు, గవర్నమెంట్ కొలదోసి వీళ్ళు ఎప్పుడు అధికారంలోకి వస్తారో తెలియదు. అసలు అన్నిటికంటే హాస్యాస్పదమైనటువంటి విషయం ఏంటంటే ఓడిపోయినటువంటి ఒక ఆపరేషన్లో విజయాన్ని ప్రకటించుకుని ఫీల్డ్ మార్షల్ ర్యాంక్ పొందడం అంటే నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఇతను మా ప్రధానమంత్రి పదవి వైపు చూడకూడదని చెప్పి అతనికి ఒక బిస్కెట్ ఇచ్చినట్టు అతనికి ఆ ఫీల్డ్ మార్షల్ పదవి అనేటువంటిది ఇచ్చారండి. ఇకపోతే అక్కడ ఉన్నటువంటి క్యాపబిలిటీస్ విషయం దగ్గరికి వచ్చేసరికి పాకిస్తాన్ ఆర్మీ, ఐఎస్ఐ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా హ్యాండ్ ఇన్ హ్యాండ్ పనిచేస్తూ ఉంటాయి. పొలిటికల్ లీడర్స్ అనేటువంటి వాళ్ళు యాక్చువల్గా ఈ ఆర్మీ చేతిలోను ఐఎస్ఐ చేతిలోను ఉండి పనిచేస్తూ ఉంటారు. అండ్ పొలిటికల్ ప్రధానమంత్రి కానీ ప్రెసిడెంట్కి కానీ ఆర్మీ మీద ఫుల్ కంట్రోల్ అనేటువంటిది ఉండదండి. కానీ మన దగ్గరికి వచ్చేసరికి, ఇండియన్ ఆర్మీ దగ్గరికి వచ్చేసరికి, ఇండియన్ ఆర్మీ అనేసరికి డిసిప్లిన్కి మారిపోయారు. మన పొలిటికల్ లీడర్షిప్ ఏదైతే కోరుకుంటుందో, ఏ డెసిషన్ అయితే తీసుకుంటుందో దానికి 100% మద్దతు అనేటువంటిది మన ఇండియన్ ఆర్మీలోని, ఇండియన్ డిఫెన్స్ సిస్టంలోనూ అది ఉన్నదండి. అదేవిధంగా ఇంటర్నల్ డిసిప్లిన్ విషయం దగ్గరికి వచ్చేసరికి, ఆఫీసర్స్ అండ్ సోల్జర్స్ దగ్గరికి వచ్చేసరికి పాకిస్తాన్ ఆర్మీలో హ్యూజ్ డిఫరెన్స్ అనేటువంటిది ఉంటుందండి. ఆఫీసర్స్ అంటే వాళ్ళు ఎవరైతే నవాబిజం అనేటువంటిది ఉంటుందో ఆ నవాబిజం అనేటువంటిది పాకిస్తాన్ ఆర్మీలో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. కానీ మన ఇండియన్ ఆర్మీలో ఉన్నటువంటి ఆ యొక్క గొప్పదనం ఏంటంటే ఆఫీసర్స్ అండ్ జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్స్ అండ్ ఆఫీసర్స్ కమిషన్ వీళ్ళందరూ కూడా హ్యాండ్ ఇన్ హ్యాండ్తో